హలో ఫ్రెండ్స్, మనకి ఈరోజే ఎంఐ టీవీ QLED 55 ఇంచ్ టీవీ అనేది లాంచ్ అయింది. ఆ టీవీ కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్, లాంచింగ్ డేట్ చూసి మనం లాస్ట్లో ఆ ప్రైస్కి టీవీ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుంటే మన ప్రైస్కి వర్తుంటుందా అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ టీవీ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది మనం చూద్దాము. మనకి మోడల్ వచ్చేసి Mitv QLED 4K 55 ఇంచ్ అనే మోడల్. మనం దీంట్లో క్లారిటీ విషయానికి వచ్చేసరికి ఇది 4K HDR QLED సపోర్ట్తో రావడం జరిగింది. రిజల్యూషన్ వచ్చేసి మనకి 3840x2160 అనే రిజల్యూషన్తో రావడం జరిగింది. మనకి వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసి 178 డిగ్రీస్ అనేది ఉంటుంది. అంటే మనం ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా సేమ్ రిజల్యూషన్ అనేది ఉంటుంది. మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 60Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. ఆడియో చూసుకున్నట్టయితే మనకి వీళ్ళు 30 వాట్ స్పీకర్స్ అనేది ఇచ్చారు. అంటే మనకి ఆడియో విషయానికి వచ్చేసరికి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి డాల్బీ ఆడియో, DTS HD సపోర్ట్తో రావడం జరిగింది. మళ్ళీ మనం అడిషనల్గా స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలంటే HDMI ఆర్క్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పటిలాగానే ప్యాచ్ వాల్తో ఇవ్వడం జరిగింది. ప్యాచ్ వాల్ని కూడా వీళ్ళు అప్డేట్ చేశామని చెప్తున్నారు. 3.0 ప్యాచ్ వాల్తో రావడం జరిగింది. అంటే ప్యాచ్ వాల్ ఏంటంటే మనకి నార్మల్గా వేరే టీవీస్లో అయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ ఇలా సపరేట్గా ఉంటాయి కదా. అదే ప్యాచ్ వాల్ ఏంటిదంటే మనకి వాటిలో ఉన్న హైలైట్ మూవీస్ మాత్రమే ప్యాచ్ వాల్లో చూపిస్తుంది. అంటే మనం ఈజీగా యూజ్ చేసుకోవడానికి. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి బ్లూటూత్ 5.0 అనేది ఇచ్చారు. అంటే మనకి బ్లూటూత్లో కూడా కొంచెం అప్డేట్ అనేది చేశారు. బ్లూటూత్ 5 అంటే చాలా ఎక్సలెంట్ అని మనం చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మీడియాటెక్ వాళ్ళ ప్రాసెసర్ మీడియాటెక్ 64-బిట్ క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్తో రావడం జరిగింది. గ్రాఫిక్స్ వచ్చేసి మనకి GPU మాలి G52తో రావడం జరిగింది. 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరిగింది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అంటే మనం చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ వర్షన్ 10తో రావడం జరిగింది. గూగుల్ అసిస్టెంట్ అనేది ఉంటుంది. మనకి క్రోమ్ క్యాష్ బిల్ట్-ఇన్ అనేది ఉంటుంది. ప్లే స్టోర్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నది. క్రోమ్ క్యాష్ బిల్ట్-ఇన్ అంటే మనం డైరెక్ట్ మన స్మార్ట్ ఫోన్ నుండి డైరెక్ట్ టీవీలో మిర్రర్ క్యాస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అవసరం లేకుండా. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే HDMI 2.1 అనేది మనకి 3 ఉంటుంది. USB 2.1 అనేది 2 ఉంటుంది. అండ్ ఈ టీవీలో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ పెట్టింది అనేసి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈసారి కూడా మనకి USB 3.0 అనేది తీసుకురాలేరు. ఓన్లీ 2.0 అనేది తీసుకొచ్చారు. ఈథర్నెట్ సపోర్ట్ అనేది ఉంటుంది. మనకి 3.5mm ఆడియో జాక్ అనేది ఉంటుంది. ఆప్టికల్ జాక్ అనేది ఉంటుంది మనకి. ఈసారి వీళ్ళు ఆడియోలో అడిషనల్గా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటంటే మనకి డాల్బీ ఆడియో, DTS HD. మనం రిమోట్ చూసుకున్నట్టయితే యూనివర్సల్ రిమోట్ అంటే బ్లూటూత్ రిమోట్ రావడం జరిగింది. ఈ టీవీ ప్రైస్ వచ్చేసి మనకి 55,000 వరకు అవైలబుల్గా ఉన్నది. ఈ Mitv QLED 55 ఇంచ్ వచ్చేసి మనకి 21 డిసెంబర్ 12 PM మనకి సేల్లోకి రాబోతుంది. ఫ్లిప్కార్ట్, మీ.com, మీ హోమ్, విజయ సేల్స్ ఇంకా వేరే రిటైల్ స్టోర్స్లో కూడా రాబోతుంది. ఈ టీవీ మనం తీసుకోవచ్చా అంటే టీవీలో స్పెసిఫికేషన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. OnePlus బ్రాండ్ అలా QLED టీవీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ టీవీ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉన్నది. OnePlus QLED టీవీ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 70,000 వరకు అవైలబుల్గా ఉన్నది. ఈ టీవీ మాత్రం మనకి 55,000 వరకు ఉన్నది. మీకు QLED తక్కువలో కావాలనుకున్న వాళ్ళు ఈ టీవీకి వెళ్ళొచ్చు. మీకు 55 ఇంచ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చిన్న సైజులో కావాలి 43 ఇంచెస్ 50 ఇంచెస్ అనుకున్న వాళ్ళు Mitv వాళ్ళదే Mitv 4X అనే సిరీస్ ఉన్నది. ఆ టీవీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవే స్పెసిఫికేషన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ టీవీస్ అనేది QLED కాదు, ఓన్లీ 4K మాత్రమే. ఒకవేళ మీరు ఆ టీవీ కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ అనేది ఉన్నది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంతే. మీరు మాత్రం ఒకవేళ టీవీకి వెళ్ళాలంటే QLEDలో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి 55,000 అనేది స్పెండ్ చేయలేని వాళ్ళు Mitv 4Xకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.